Hello everyone, I am Prathibha, your talent nurture coach. Today we are going to learn some words. I am going to share some words which we do a small mistake by frequently adding very. For every word, we try to add very, which is not very appropriate. So, how to correct that and how to make it more effective, I am going to share that with you. అంటే మనం అనవసరంగా అన్నిటినీ వెరీ అనేస్తాము. ఆ వెరీ అనే పదాన్ని ఎక్కడ మనం యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయకూడదు అనే దానికి ఆల్టర్నేటివ్ అంటే ఇంకో వర్డ్ని ఏం యూజ్ చేసి మన సెంటెన్స్ని ఎఫెక్టివ్ చేసుకోగలుగుతాము అనేది నేను మీతో ఈరోజు షేర్ చేస్తాను. సో ప్లీజ్ ఫాలో ద వీడియో టిల్ ది ఎండ్. నా ఫర్ అ వెరీ సింపుల్ థింగ్, మనం మామూలుగా ఏమంటాం, మనకి ఏదైనా చాలా నచ్చుతుంది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఎట్ దిస్ కస్టర్డ్. I am very happy I came to your function. I am very happy I met you అంటాం. ఆ వెరీ హ్యాపీ అనే దానికి యూ కెన్ ఆల్సో సే ఐ ఆమ్ డిలైటెడ్ ఐ మెట్ యూ టుడే. I am delighted I tasted this custard today. I am delighted I came to your house today. So you can use, instead of very happy, you can also say delighted. ఇంకొక వర్డ్ చెప్తాను. I am very angry with you. You went outside without telling me. I am very angry with you. You are doing which I don't like. I am very angry with you. You are not completing your work on time అని మనం కామన్గా అంటాం. నేను చాలా కోపంగా ఉన్నాను, నాకు చాలా ఇష్టం అనిపిస్తలేదు అని అంటాం. తెలుగు ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ చాలా అంటాము. దాని సేమ్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో వెరీ యాంగ్రీ అని అనే బదులు యూ కెన్ సే ఐఎమ్ ఫ్యూరియస్. ఐ యామ్ ఫ్యూరియస్ యూ ఆర్ నాట్ డూయింగ్ దిస్ అగైన్ అంటే దాని అర్థం వెరీ యాంగ్రీ. I am furious because you are repeating this mistake again. So this is another word for a word very angry. Simply you can say furious. You have seen how simply I have changed from very angry to furious. It is simple. Am I right? Yes. Now the next word I would like to share is, we frequently say everybody whenever you see a person, ఎవరైనా మనం కలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు. హీ ఈజ్ వెరీ పాజిటివ్ పర్సన్, షీ ఈజ్ వెరీ పాజిటివ్ పర్సన్. ఎప్పుడూ మంచిగా మాట్లాడతారు, అందరి విషయం చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళు చాలా పాజిటివ్ మనుషులు అని అంటాం మనం. ఆ వెరీ పాజిటివ్ని మనం ఆప్టిమిస్టిక్. We can say it as, he is an optimistic person. She is an optimistic girl. She always thinks very nice about everybody. She always thinks in a very positive manner. So dani manam optimistic ane word we can replace in a very comfortable word as optimistic. Okay, now coming to another word, nice. ఏదైనా మనకి చాలా నచ్చినప్పుడు కామన్గా అనేది వెరీ నైస్. వెరీ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, హీ ఈజ్ అ వెరీ నైస్ గర్ల్, హీ ఈజ్ అ వెరీ నైస్, షీ ఈజ్ అ వెరీ నైస్ లేడీ. దిస్ ఈజ్ సంథింగ్ వాట్ వీ ఆల్వేస్ టెల్. యామ్ ఐ రైట్? సో యూ కెన్ సే వెరీ నైస్. అండ్ ఎందుకు అంటున్నాం వాళ్ళము, ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా దయ ఎవరికైనా ఉన్నప్పుడు, ఎప్పుడు ఎవరితో మర్యాదగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఎవరితో పొలైట్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మనం వెరీ నైస్ అని అంటాం మామూలుగా. సో యూ కెన్ సే హీ ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్. హీ ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్ ఎందుకంటే వాళ్ళు చాలా మామూలుగా మంచివాళ్ళు అనే బదులు మనం కైండ్ కూడా అనొచ్చు. ఓకే, దిస్ ఇస్ ఫర్ అ పర్సన్ యూ వాంట్ టు డిస్క్రైబ్. ఐ విల్ షేర్ అనదర్ వర్డ్. మనకు ఒక్కొక్కసారి చాలా సర్ప్రైజ్ అవుతాం. మనం ఏమవుతాం, చాలా సర్ప్రైజ్ అవుతాం. దాన్ని మనం చాలా సర్ప్రైజ్, ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ బికాజ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ విత్ ద గిఫ్ట్ వాట్ యు బాట్ అని అంటాం. అనే బదులు యూ కెన్ సే ఐఎమ్ అమేజ్డ్. ఐఎమ్ అమేజ్డ్ అంటే యు ఆర్ వెరీ సర్ప్రైజ్ అన్నట్టు అర్థం. దాన్ని మనము చాలా సర్ప్రైజ్ అని తెలుగులో అంటాము. But in English, when you want to replace very surprised, please use the word amazed. Okay? ఇంకొక వర్డ్ చెప్తాను మీకు. మనం చాలా సార్లు మనకి ఏదైనా
చాలా ఒక విషయంని గట్టిగా చెప్పాలనుకున్నాం అనుకో, మీకు ఇది తప్పకుండా మీరు ఇది చేయగలుగుతారా అంటే ష్యూర్. మీరు ఇది ఈరోజు సాయంత్రం కల్లా చేస్తారా అంటే ష్యూర్ అంటాం. మీకు తెలుసు కదా మీరు ఇక్కడికి రావాలి, ష్యూర్ అని అంటాం. ఇంకా మనం అంటే దిస్ ఇస్ కన్ఫర్మ్డ్ అనమాట. యూ వాంట్ టు సే ఇట్ ఈస్ ష్యూర్, తప్పకుండా వస్తాను. ఐఎమ్ వెరీ ష్యూర్ అని అంటాం. దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. యూ కెన్ సే సర్టన్లీ, ఐఎమ్ సర్టన్ ఐ విల్ కమ్ టుమారో అంటే నేను తప్పకుండా వస్తాను. ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ దాని అర్థం. సో వెరీ ష్యూర్, ష్యూర్ అంటాము, వెరీ ష్యూర్ అనే బదులు యూ కెన్ యూస్ certainly or certain. This is another word you can say for certain. Okay, so this is whenever you want to confirm or when you want to very confidently say something, you can say that. Okay, now second is you want to say something a very old. ఇదేంటిది ఇక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ బిల్డింగ్, దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ ఐటమ్, దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ అనే దాన్ని యూ కెన్ సే ఏన్షియంట్. For very old, you can nicely use a word called ancient. Okay, and something if you want to explain to something very, ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా ఏదైనా బాగా కలర్ఫుల్గా ఉంటుంది, మనకి చాలా నచ్చుతుంది. యూ వాంట్ టు సే ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్ అంటే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో యూ కెన్ యూజ్ ద వర్డ్ ఎనర్జెటిక్, వెరీ వైబ్రెంట్ అంటే అంత కలర్ఫుల్గా ఉండడం వలన మనకి ఎనర్జీ ఫీల్ అవుతుంది. దాన్ని మనం ఇంకొక వర్డ్ ఏం యూజ్ చేయొచ్చు, వెరీ వైబ్రెంట్ అనే వర్డ్ని మనం యూజ్ చేయవచ్చు అనమాట. ఇంకొకటి మనం ఏదైనా ఎవరినైనా అనాలంటే వెరీ న్యాచురల్ అంటాం. ఎస్ న్యాచురలీ అంటాం. ఎందుకు అంటే అవును తప్పకుండా న్యాచురలే కదా, అది నేను చేసి పెడతాను, అవును వాళ్ళు అలాగే మాట్లాడతారు, అది న్యాచురల్గా మాట్లాడతారు. యూ కెన్ సే అ వర్డ్ కాల్డ్ obvious. Very natural, you can say obvious. Obvious means what? Yes, naturally it comes to you. వాళ్ళు మామూలుగా మాట్లాడేది ఇంగ్లీష్లో మాట్లాడినా they are very naturally it comes to me. There is nothing called as very natural. It is called as obvious. So these are the words what you can always say instead of saying very natural. You can say obvious. Common ga manam dani repeat chesi daniki very పెట్టినంత మాత్రాన అది ఎక్కువ అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా బాధగా ఉన్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ యామ్ సాడ్ అంటే బాధగా ఉన్నాను, చాలా బాధగా ఉన్నాను వెరీ సాడ్. Doesn't make any sense. There is nothing called as very sad. Okay, you can say I am dejected బికాస్ ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్, నేను అనుకున్నట్టు అవ్వడం లేదు, చాలా బాధగా ఉంది, నాకు డిజెక్షన్గా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ రిజెక్టెడ్ అంటే ఎక్కడైనా మనకి ఎలాంటిదైనా ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయ్యామో, లేకుంటే ఏదైనా ఎవరైనా మనని కాదన్నారో, లేకుంటే ఏదైనా విషయం మనకు నచ్చినట్టు అవ్వలేదు. డిజెక్షన్, డిజెక్టెడ్, రిజెక్టెడ్, రిజెక్షన్. సో యూ కెన్ సే రిజెక్టెడ్. వెరీ సాడ్ అనే బదులు యూ కెన్ సే రిజెక్టెడ్ ఆర్ డిజెక్టెడ్. దట్ మీన్స్ మీకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. మీరు ఈ రెండు వర్డ్స్ని ఏ సిట్యుయేషన్కి ఏ సెంటెన్స్కి వాడాలనుకుంటే యూ కెన్ యూజ్ దెమ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఐ హ్యావ్ షేర్డ్ అబౌట్ 10 words to you which you can use as alternative instead of using very to make your sentence very effective and make your conversation very impactful. Thank you very much and happy learning and happy experience all these words so that you can make it more effective for you. Happy learning and best wishes from me.